బెంగళూరు రేవు పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ పార్టీ గురించి చెప్పగానే టక్కున గుర్తొచ్చేది నటి హేమ. ఎందుకంటే ఈ వ్యవహారం ద్వారా హేమ మరింత ఫేమస్ అయింది. దీంతో ఆమె సినిమా కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హేమ సినీ కెరీర్ ప్రమాదంలో పడింది. ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీ మాదక ద్రవ్యాల కేసులో ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో ఆమె పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలు చూపించడంతో ఒక్కసారిగా నిందితురాలైపోయారు. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని హేమ చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ మరుసటి రోజు తన ఇంట్లో చికెన్ బిర్యానీ వండుతూ కనిపించారు. కొద్ది రోజులకు మామిడికాయ పచ్చడి పెట్టే విధానం ఇది అంటూ మరొక వీడియోతో సందడి చేశారు. ఇలా అన్ని రకాల జిమ్మిక్కులకు పాల్పడినప్పటికీ బెంగళూరు పోలీసులు ఊరుకోలేదు. చివరికి ఆమె శరీరంలో రక్త నమూనాలను పరిశీలించి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. అంతేకాదు ఆమెతో మరో కొంతమంది కూడా రక్త నమూనాలను పరిశీలించి నిందితులుగా గుర్తించారు. కాగా రేవ్ పార్టీకి సంబంధించిన కేసు హై ప్రొఫైల్ పరిధిలోది కావడం, సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా వార్తలు ప్రచారం కావడంతో కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టకూడదని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 70 మంది అనుమానితులను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. అందులో శరీర రక్త నమూనాలలో పాజిటివ్ గా తేలిన వారిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, ఆ రోజు పార్టీలో ఎవరెవరున్నారు, ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు, గతంలో ఇలాంటి పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా, ఈ పార్టీకి హాజరయ్యేందుకు ఎంత చెల్లించారు, ఈ పార్టీ నిర్వాహకులు మీకు ఎలా పరిచయం అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఇటీవల హేమను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సినీ నటి కరాటే కళ్యాణి సైతం హేమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారిని మా అసోసియేషన్ లో ఉంచకూడదని, వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. తాజాగా హేమ సస్పెన్షన్ అంశాన్ని మా ప్రెసిడెంట్ హీరో విష్ణు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పలువురి డిమాండ్ మేరకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్ లో హేమ డ్రగ్స్ కేసుకు సంబంధించి సభ్యుల అభిప్రాయాలను కోరుతూ మెసేజ్ చేశారట. సస్పెండ్ చేయడంపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని మంచు విష్ణు కోరగా మెజారిటీ శాతం హేమను సస్పెండ్ చేయాలంటూ సమాధానం ఇచ్చారట. దీంతో మంచు విష్ణు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హేమను మా సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ సస్పెన్షన్ హేమకు క్లీన్ చీట్ ఇచ్చేంత వరకు ఉంటుందని టాక్. క్లీన్ చీట్ వచ్చేంత వరకు హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారట. ఒకవేళ క్లీన్ చీట్ రాకపోతే ఇక ఎప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతుందని అంటున్నారు. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు.